మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డ్, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలా మంది మన ఇండియన్ సిమ్స్ ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్ లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్ లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్ కు. దాంట్లో చాలా మంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్లి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఉందా? ఆ పాస్పోర్ట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఈస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దే. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు. దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ NGOs అదర్స్ క్యాన్ come forward and support this part because they are helpless without money there. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్ కు కొంత కట్టాలా. అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్, మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ ని, అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ ఫెన్ లో, అది వెళ్లి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట. అండ్ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ స్కామ్ కాంపౌండ్స్ లో ఉన్నారో వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్ని కూడా వీళ్ళు తెలుసుకున్నారు. మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్ కాయిన్స్ లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో కూడా పీపీటీ పెడతారా? ఇది తీసుకో, అది రావట్లేదా? ఇది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మైక్ ఇచ్చేసి ఫస్ట్ బ్యాచ్ సార్, ఫస్ట్ బ్యాచ్ ఐడెంటిఫై చేసింది. కేరళ, తమిళనాడు అన్ని ఏజెంట్స్ అరెస్ట్
నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి నుంచి. ఈ రాజుల సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉంటాడు తను. నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు. అన్న అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలాసార్లు సజెస్ట్ చేశాడు. సో తను కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. మార్చి 25th నైట్ 12కి ఫ్లైట్ అనమాట. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ వరకు వెళ్ళాను, కౌలాలంపూర్ వరకు వెళ్ళాను. అక్కడి నుంచి హోచిమిన్ సిటీ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత 10 hours జర్నీ అనమాట వియత్నాం వరకు. అక్కడి నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ 6 hours, 2 days పట్టింది మాకు. ఆఫీస్కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే, ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు. మనం నీరు ఉన్నప్పుడే వెళ్ళాలి, లేడీ కాలర్స్ టెలికాలర్స్ కావాలి అనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్ లో $500 పే చేసాము. ఆఫీస్ లో తీసుకెళ్లారు నన్ను. ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నారు కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారు అనేది ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక సిస్టమ్ ఇచ్చి మాకు క్యారెక్టర్ ఇస్తారనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఇస్తుంది. మనం వర్క్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది ఫిమేల్ క్యారెక్టరే. ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇంక ఇట్లా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి. అది ఏ చాట్ అయినా అని చెప్పలేను. ఇంకా సెక్సువల్ అయినా సరే, ఫ్రెండ్లీ చాట్ అయినా సరే, ఏదైనా చేయాల్సిందే. చెయ్యకపోతే ఫైన్ వేస్తారు. సిస్టమ్స్ చెక్ చేస్తారు. అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు, గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, కంబోడియా లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి. చెక్ చేసినప్పుడు ఇంక ఫైన్ వేస్తారు, శాలరీస్ కట్ చేస్తారు, రూమ్ లో వాటర్ ఉంచరు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఒకవేళ ఒక 5 minutes లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా గానీ ఆపేస్తారు బయట. నైట్ 12 వరకు చేయాలి. నాకు 10 hours అని చెప్పాడు. నైట్ 12 వరకు చేయాలి. ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి. నైట్ 2 వరకు 3 వరకు చేయాలి. మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ చేయించేవాళ్ళు. నేనైతే 2 months చేశాను. నేను ఏ వర్క్ చేయలేదు. నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను. ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇటు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. ఈవెన్ మంత్లీ ప్రాబ్లం టైంలో కూడా చాలా ఫేస్ చేశాను నేను. వాళ్ళు నన్ను పంపించలేదు. ఫైనల్ గా నాకు బ్లడ్ వామిటింగ్ అయింది. ఆ రిపోర్ట్స్ తీసుకుని యాక్చువల్ గా అది చూసినా పంపించలేదు వాళ్ళు నన్ను. నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో, అప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే పంపిస్తానని చెప్పారు. సరే అని గూగుల్ ఆ ట్రాన్స్లేటర్ ద్వారా పంపించారు. అంతా నా డబ్బులే. శాలరీలో అడ్వాన్స్ తీపిచ్చి టెస్ట్లు అవన్నీ చేస్తే $500 అయినాయి. ఆ రిపోర్ట్స్ చూసి కూడా వాళ్ళు పంపించలేదు. బట్ నేనే ఏదో ఏడ్చి స్ట్రగుల్ ఫేస్ చేసి అక్కడ నా కొలీగ్స్ తో మాట్లాడించి, మ్యాగీ అనే అమ్మాయి ఉంది అక్కడ, మన తెలుగు అమ్మాయి, మంగళగిరి అమ్మాయి. ఆ అమ్మాయి 8 months నుంచి ఇదే వర్క్ చేస్తుంది. నేను అడిగాను, నేను ఎందుకు చేస్తున్నావు ఈ వర్క్ అని. నాకు నచ్చింది ఇట్లా రిలేషన్ చేసుకోవడం. నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేదు, సో నేను ఇక్కడ అలవాటు అయిపోయానని చెప్పింది. నువ్వు చేయక్క, ఈ 2 months తో నీకు అలవాటు అయిపోద్దండి. కానీ నా మనసుకి నచ్చలేదు ఆ వర్క్ చేయడం. ఇంక ఈ రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దామని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ కి చెప్పి గొడవ చేశాను. నేను బయటకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే 2 days వరకు నన్ను రూమ్ లో ఉంచి ఫుడ్ పెట్టలేదు నాకు. తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు. నెక్స్ట్ డే నైట్ 12కి నేను ఆఫీస్ దగ్గరికి, బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి, శాలరీ అయితే ఇవ్వను, నువ్వు ఎట్లా వెళ్తావో వెళ్ళిపో అని చెప్పేశారు. నేను ఏదో చేసి ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకైతే ఏం చెప్పలేదు. నేను అసలు వస్తున్నానని కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్తో వచ్చాను. May 12th మార్నింగ్ ఎక్కా. నేను 1కి ఎక్కాను ఫ్లైట్. ఎలక్షన్ నైట్ దిగా నేను.
హైదరాబాద్ లో దిగాను. తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. అసలు నేను బతుకుతానని అనుకోలేదు. ఈ సార్ది స్క్రోల్ అయింది May 16th నేను హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ సార్ నంబర్ స్క్రోల్ అయింది. కొంచెం నాకు డేర్ వచ్చిందనమాట. నాలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు, ఇలాంటి వర్క్ చేయకూడదు. అసలు ఇట్లా ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చోటకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు. నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవ్వరు దయచేసి అన్న చెల్లి అన్న ఎవరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు, వెళ్ళొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. అసలు నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా. నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ చాలా ఫేస్ చేస్తున్నా. అన్నీ అయితే చెప్పలేను నేను. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. నాలాగా ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను.